విపణిపురం అని పిలువబడే ఒక పట్టణంలో వైశ్య కులానికి చెందిన వర్తకులు నివసించేవారు. సంపద, క్రమశిక్షణ, సంప్రదాయం ఈ పట్టణ జీవనానికి మూలాధారంగా ఉండేవి. వైశ్య కులానికి చెందిన వర్తకులలో ప్రముఖుడిగా కాంచనగుప్తుడు పేరుగాంచాడు. ఆయన ఇల్లు సంపదకు, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఒకనాడు కాంచనగుప్తుడు ఇంటి శుభకార్యం జరిగింది. బంధుమిత్రులు కూడా ఆనందంగా ఆ శుభకార్యంలో పాల్గొన్నారు. వాళ్ళు భోజనం చేసిన తరువాత చేతులు కడిగారు. బంధుమిత్రులు ఆ సమయంలో చేతులు కడిగిన వేళ లెక్కకు మిక్కిలి మెతుకులు నేల మీద రాలాయి. ఆ మెతుకులు జనం ఎక్కువ మంది కావడం వల్ల ఎక్కువగా అయ్యాయి. అప్పటిదాకా అక్కడే ఆకలితో అక్కడక్కడే సంచరించిన విపర్తుడైన ఒక కాకి ఆ మెతుకులను చూసి నెమ్మదిగా ముందుకు వచ్చి ఏరుకుంటూ తినసాగింది. మళ్ళీ అదే కాకి ఆ విధంగా పట్టణంలో రోజు ఏదో ఒక వైశ్యుని ఇంట శుభకార్యం జరగడం వల్ల ఆ కాకి నిత్యం విందు భోజనం దొరికింది. అలా ప్రతిరోజు ఎంగిలి మెతుకులు తింటూ ఆ కాకి క్రొవ్వు బాగా పోతరించింది. శరీరంలో బలం పెరిగింది మరియు మనసులో గర్వం కూడా నిండింది. అలా ఒక రోజున ఆ కాకి అలవాటైన ఊరిని వదిలి ఆకాశంలోకి ఎగిరి దూరంగా మెరిసిన సముద్రపు ఒడ్డును చూసి అటువైపుకు దూసుకుపోయింది. ఆ ఊరిని దాటి ఆకాశం గుండా చాలా వేగంగా సముద్రపు ఒడ్డుకు చేరిన ఆ కాకి అంతులేని నీటిని చూసి క్షణం ఆగి ఆలోచనలో మునిగింది. అలా ఆలోచనలో మునిగిన కాకికి అక్కడ ఒక హంస నిశ్శబ్దంగా సముద్రంపై రెక్కలు చాపుకుంటూ తేలుతూ కనిపించింది. ఆ కాకి హంసను చూసి రెక్కలు చరుస్తూ తన వైపు తిరిగి ధైర్యంగా ముందుకు వచ్చి సవాలుగా ఎగరటానికి పందెం కట్టమని అడుగుతుంది. నీతో నాకు పందెమా అని ఆ హంస తేలికగా నవ్వుతూ ఆ కాకిని చూస్తూ వెక్కిరింతగా నవ్వుకుంటూ అడిగింది. అప్పుడు ఆ కాకి హంసతో, అవును, నాతోనే పందెం కట్టు. ఈ లోకంలో వేగంగా ఎగిరే జాతిలో నీకన్నా ముందు ఎవరు లేరు అంట కదా అని రెచ్చగొడుతుంది. అప్పుడు ఆ హంస కాకితో, ఓయ్ తమ్ముడా, కయ్యమైన వియమైన సమానంతో చేయాలనే పెద్దల సూక్తి అని చెప్పింది. కాకి నవ్వుతూ, నువ్వు ఓడిపోతావని భయంతోనే ఇలా అంటున్నావు కదా, నాకన్నీ తెలుసులే అని ఆ కాకి హంసతో హేళనగా మాట్లాడుతుంది. అప్పుడు హంస కాకితో, అంత మెరుగగా మాట్లాడుతున్నావు, తరువాత నువ్వే చాలా బాధపడతావు, చూసుకో మరి, జాగ్రత్త అని నచ్చ చెప్పడానికి చూస్తుంది. తరువాత రోజు ఉదయం ఎంగిలి మెతుకులతో కండలు పెంచిన ఆ కాకి ప్రతి రోజు అక్కడికి వచ్చి రెక్కలు చరుస్తూ హంసని రెచ్చగొడుతూనే ఉండేది. అలా ప్రతి రోజు కాకి హంస దగ్గరకు వచ్చి హంసని నిత్యం రెచ్చగొడుతూ పందెం కాస్తావా అని జబ్బలు చరుస్తూ పిలవటం సాగించింది. ప్రతిసారి విసిగించినా సరే చాలా వరకు నిదానించిన ఆ హంస కాకి మాటలను పట్టించుకోకుండా మౌనంగా ఊరుకుంటూనే ఉండేది. అలా కొన్ని రోజులకి ఆ కాకి వల్ల హంసకు చెవి క్రింద ఓటి మోతను విని ఇక సహించలేక దానిలో విసుగు చెలరేగింది. అలా ఒక రోజు ఆ హంసకు చివరకు విసుగుతో నెమ్మదిగా ముందుకు తిరిగి సరే అని ఆ బాగా బలిసిన కాకితో పందానికి ఒప్పుకుంది. విసిగిపోయిన హంస నోటి నుంచి సరే అని ఆ మాట వినగానే ఆ కాకి మనమెక్కి రెక్కలు చరుస్తూ ఆనందంతో విర్రవీగసాగింది. అలా ఆ హంస మనం అసలు ఎక్కడి నుంచి పోటీగా ఎగురుదాం అని విసుగుతో కాకిని అడిగింది. ఎక్కడికైతే ఏంటి, నేను ఎక్కడికైనా సరే, ఎలా అయినా సరే నేను ఎగరగలను అని విర్రవీగుతూ ఆ కాకి అలక్ష్యంగా హంసతో పలికింది. అప్పుడు హంస కాకితో, అయితే సముద్రం మీదుగా ఎగురుదామా, నువ్వసలు ఎగరగలవా అని నవ్వుకుంటూ వెక్కిరింతగా అడిగింది. నీ ఇష్టం, నువ్వు నన్ను చూసి భయపడాలేమో కానీ నేను అలా భయపడను, నాకు చాలా ధైర్యం మరియు బలం రెండు ఎక్కువే అని కాకి పలికింది. ఈలోపు రాత్రి అయింది. హంస ఇంకా ఈ రోజుకి మనం సెలవు తీసుకుందాం, రేపు మనం ఏదో ఒకటి నిర్ణయిద్దాం అని కాకితో అన్నది. కాకి కూడా హంసతో ఈ రోజుకి సరే అని చెప్పి రేకుల పైకి వెళ్లి ఆహారం తిని పోటీ కోసం బలం పెంచుకుందామని అనుకుంది. అలా మరుసటి రోజు ఉదయం నిర్ణీత కాలం రాగానే ఆకాశం నిశ్శబ్దమైంది. సముద్రం క్రిందకు ఊగుతోంది అన్నట్టుగా అనిపించింది. పందెం కూడా మొదలైంది. ఈ రెండు పక్షులు ఆకాశంలోకి రివ్వున ఎగిరాయి. కింద భీషణమైన సముద్రం విరుచుకుపడుతోంది. ఇది ఆరంభం మాత్రమే, ఇక్కడ బలం కాదు, సహనం పరీక్ష అవుతుంది. హంస ఒక్కసారిగా రెక్కలు వేగంగా ఊపుతూ వెళ్తూ ఉంది. ఆ వేగానికి కొన్ని మైళ్ళ దూరం ముందుకు పోయింది. అది చూసిన కాకి 1 మైలు వెళ్ళటానికే టపటపా తన రెక్కల్ని కొట్టుకుంటూ ముందుకు సాగింది. ఇక్కడ నుంచి పరీక్ష మొదలైంది.
అలా కొంతసేపటికి 1 మైలు, 2 మైళ్ళు, 3 మైళ్ళు అలా అలా దూరం పెరుగుతూనే సాగింది. ఇద్దరి మధ్య పందెం హోరుగా జరుగుతోంది. అలా చూస్తుంటే కాకి ఎప్పుడు కూతవేటు దూరంలోనే ఉంది. హంస మాత్రం ముందుకే దూసుకుపోతోంది. ఇక వెనక్కి దారి లేదు, ఇక సమానత కూడా లేదు. ఒకటి ఇంకా ఎగురుతూనే ఉంది, ఇంకొకటి నిలవటానికి పోరాడుతోంది. కాకి రెక్కలలో సత్తువ క్షీణించిపోతోంది. కాకి ఎగరటం ఇప్పుడు శ్రమగా మారిపోయింది. కాకిలో వణుకు పుట్టింది. ఆ వణుకే బలాన్ని మరింత తీసేస్తోంది. ఇప్పుడు కాకి తన శరీరం కాదు, మనసే ఓడిపోతోంది. ఒక్కసారి భయం వచ్చాక రెక్కలకు శక్తి లేదు. ఆ సమయంలో నేను హాయిగా దొరికిన 4 మెతుకులు పొడిచి కూర్చోలేక నేను ఈ పందెం ఎందుకు కట్టానురా దేవుడా అని కాకి మనసులో అనుకుంటూ ఉంది. ఏ మామూలు పక్షితోనో పందెం వేయక ఈ హంసరాజుతో అసలు ఎందుకు పందెం కట్టానురా బాబు అని కాకి మనసులో అనుకుంటుంది. కాకి రెక్కలు చచ్చిపడిపోతున్నాయి. ఏ క్షణంలోనో నేను పడిపోతాను, దిక్కులేని చావు నా ముందుంది అని కాకి దడ పుట్టింది. ఆకాశంలో కాకి నుంచి వచ్చిన మరణ వేదన రాజహంస విన్నది. రాజహంస కాకి మునిగిపోకూడదు అని వెనుతిరిగి కాకి వైపు వెళ్ళింది. ఇక్కడ ఓటమి అర్థం మారింది. పందెం ముగియలేదు, కాకి పడిపోతోంది. రాజహంస దానిని రక్షించడానికి వస్తోంది. వెంటనే రాజహంస తిరిగి వెళ్ళి కింద పడుతున్న కాకిని తన మూగుపై చేర్చుకుంది. అలా కాకి మునిగిపోకుండా కాపాడింది. కాకికి ఇప్పుడు ఓపిక లేదు, ఆయన ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతుందిలే, కాకికి బాగా సరదా తీరింది కదా అని రాజహంస అనుకుంటూ ఉంది. కొంతసేపటికి తేరుకున్న ఆ కాకి తల వంచి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు మళ్ళీ ఎప్పటికీ నేను చెయ్యను అని రాజహంసతో చెప్పింది. ఇక్కడ గెలుపు ఎవరిది కాదు, ఓటమి ఎవరిది కాదు. ఇక్కడ గర్వం ఓడింది, కరుణ గెలిచింది. ఇదే మా కాకి హంస కథ. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.